జోనల్ ఆఫీస్ అదేవిధంగా కాన్స్టిట్యుయెన్సీ జ్యూరిడిక్షన్ ఒక కో జ్యూరిడిక్షన్ క్రియేట్ చేసుకొని మంచి పొలిటికలీ అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్లీ ఒక మంచి కోఆర్డినేషన్ ఉండాలి. అదేవిధంగా మంచి అవుట్పుట్ తీసుకురావాలని ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. మన లెవెల్లో కౌన్సిల్ అంతా కూడా క్లియర్ చేసినాక గవర్నమెంట్ లెవెల్లో కూడా ప్రత్యేకంగా మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఫాలోఅప్ చేసుకొని అన్ని జోన్స్కి కూడా అన్ని కాన్స్టిట్యుయెన్సీకి కూడా ఒక స్పెసిఫిక్ జోన్ రూపంలో క్రియేట్ తీసుకురావడం జరిగింది. ఈరోజు నూతన సంవత్సరంలో 2026లో ఈ వెస్ట్ జోనల్ ఆఫీస్ కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంట్రీమ్ కాంప్లెక్స్ మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు రెనోవేట్ చేశారు. చాలా తొందరగా పక్కా ఒక బిల్డింగ్ చూసుకొని ఫైనల్ చేస్తూ ఒక పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టడానికి మేము యాక్షన్ ప్లాన్ డ్రా చేస్తాము. ఈ ప్రత్యేకంగా ఈ జోన్కి ఒక సెపరేట్ జోనల్ కమిషనర్, సెపరేట్ ఏఎంఓహెచ్ ఆర్ ఎస్ఎస్, సెపరేట్ ఏపీడీ, సెపరేట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ప్రతి ఒక్క వర్టికల్లో కూడా ఒక స్పెసిఫిక్ జోనల్ హెచ్ఓడి ఉంటే కనుక ఖచ్చితంగా దాంట్లో ఉన్న వర్క్స్ కానీ, దాంట్లో ఉన్న డెవలప్మెంట్ కానీ, టౌన్ ప్లానింగ్ ఇష్యూస్ సంబంధించి కానీ, శానిటేషన్ పరంగా కానీ, స్ట్రీట్ లైట్ పరంగా కానీ అన్నీ కూడా మౌలిక సదుపాయాలు చాలా తొందరగా వస్తాయి. అదే కూడా మనకి ఇప్పుడు జోనల్ ఆఫీస్ ఏవైతే ఉందో అది నియోజకవర్గంలో ఉంది కాబట్టి జోగ్రఫికలీ కూడా ప్రతి ఒక్క సచివాలయం ఏరియాలో కానీ ప్రతి ఒక్క వార్డులో కానీ జనాలకి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఇనిషియేటివ్ తీసుకోవడానికి నేను వెస్ట్ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జనాలకి కూడా మరొకసారి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్మనెంట్ ఆఫీస్ చాలా తొందరగా కూడా ఇవ్వమని వెస్ట్ ఎమ్మెల్యే గారితో కోఆర్డినేట్ చేసుకొని ఇది మొదలు పెడతాము. థ్యాంక్ యూ. తర్వాత అది ఏ నగరమైనా సరే కమిషనర్ కార్యాలయం నుంచి జోనల్ కార్యాలయాలు విస్తరిస్తూ పరిపాలనా సౌలభ్యం కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అది హైదరాబాద్ నగరం కావచ్చు, విశాఖపట్నం నగరం కావచ్చు. ప్రత్యేకంగా విశాఖపట్నం మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక మహానగరంగా ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ ఉంది, ఎక్స్పాండ్ అవుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో పరిపాలన అనేటువంటిది దగ్గరగా వెళ్ళాలి, జోనల్ వ్యవస్థ రావాలనేటువంటి ఆలోచనతో గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ఆ జోనల్ వ్యవస్థని మరలా రీఆర్గనైజ్ చేస్తూ ఇంకా సౌలభ్యంగా నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఇటీవల ఇండియా గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా పశ్చిమ కార్యాలయాన్ని ఇక్కడ పశ్చిమ జోన్ కార్యాలయాన్ని ఎన్ఐడి జంక్షన్లో పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గతంలో ఇదే నియోజకవర్గంలో 2 జోన్లు ఉండేవి, జోన్ 8 కానీ జోన్ 5 కానీ. 2 కార్యాలయాలు కూడా పశ్చిమ నియోజకవర్గంలో లేవు. వేపగుంటలో ఒక కార్యాలయం ఉండేది, జ్ఞానాపురంలో ఒక కార్యాలయం ఉండేది. సో ఒక అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ గారు రివ్యూ చేయాలనుకున్నా, లేకపోతే ప్రజాప్రతినిధులుగా మేము రివ్యూ చేయాలనుకున్నా 2-3 ఇంజనీరింగ్ అధికారులు ఉండటమో, లేకపోతే 2-3 జోనల్ కమిషనర్స్ ఉండటమో, లేకపోతే ప్రతి అధికారి కూడా ఒక పనిని 3 సార్లు 4 సార్లు రివ్యూ చేసుకునే పరిస్థితి నియోజకవర్గంలో ఉండేది. ఇది చాలా సౌలభ్యంగా ఉంటుంది నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు కానీ, ముఖ్యంగా ఉన్నతాధికారులకు కానీ. దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి. అట్ ది సేమ్ టైం ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇప్పటికే అడ్మినిస్ట్రేషన్ గ్రామ స్థాయిలో అడ్మినిస్ట్రేషన్, వార్డ్ ఆఫీసర్స్ కానీ, సెక్రటేరియట్స్ కానీ, దీంతో పాటు జోనల్ వ్యవస్థ కూడా దగ్గరకు వస్తే చాలా సౌలభ్యంగా ఉంటుంది అనేటువంటిది ఉద్దేశం. సో అలాంటి కార్యాలయం ఈరోజు ఈ ప్రాంతంలో ఇప్పటికే P4 కార్యాలయం ఈ ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అధికారులు కూడా ఇక్కడ దగ్గరలో ఉండటం అనేటువంటిది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటిది మా ఉద్దేశం. 2 నిరంతర రివ్యూస్కి కూడా అవకాశం, స్కోపు ఇంకా పెరుగుతుంది. సో డెఫినెట్గా ఇది మంచి ఫలితాలు ఇస్తుందని ఈరోజు ఈ కొత్త సంవత్సరం, ఈ నూతన సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ జోనల్ వ్యవస్థ మంచి ఫలితాలు ఇవ్వడమే కాదు, అభివృద్ధి వెంటనే కనబడే విధంగా ఈరోజు అనేక డిపార్ట్మెంట్స్ ఇక్కడ పనిచేస్తున్నాయి. ఎన్ఐడి అనగానే మనకు ఒక సెంటర్, మనకి ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో వచ్చేటప్పటికే ఎన్ఐడి అంటే ఒక సెంటర్. సో అలాంటి సెంటర్లో మనం ఫ్లైఆర్ ఇప్పటికే నిర్మాణం చేసుకున్నాం, ఆర్ఓబి పూర్తి చేస్తున్నాం. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్ఓబి పర్మిషన్స్ తీసుకొని ఈరోజు ఇక్కడ నిర్మాణం చేస్తున్నాం. ఇంకొక ట్రాఫిక్ హడిల్ ఉంటే దానికి కూడా 13 కోట్లతో శంకుస్థాపన విఎంఆర్డీఏ నుంచి. అండర్ పాస్ ఇప్పటి వరకు మనం స్పెషల్ మన కాన్స్టిట్యున్సీ రైల్వే అండర్ పాసెస్ నిర్మాణంలో ఒక స్పెషలైజేషన్ పుట్టించుకున్నట్టు కంప్లీట్గా అన్ని లెవెల్ క్రాసింగ్స్ తీసేసి ఈరోజు అండర్ పాసెస్ ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు మనం బిగించేసాం. నేషనల్ హైవే కూడా అండర్ పాస్ వేయడం మన దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. అది కూడా త్వరలో అయితే అక్కడ ఉండేటువంటి ట్రాఫిక్ అడ్డీలు కూడా మనకి ఫ్యూచర్లో ఉండదు. కాబట్టి ఇట్లాంటివన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్ద ఎత్తున మనం ప్రయారిటీ ఇస్తున్నాం. కాబట్టి ఇలాంటి అధికారుల యంత్రాంగం అనేటువంటిది దగ్గరగా ఉండటం అనేటువంటిది సూపర్.